ప్రజలకు కూడా భక్తులకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా సౌందర్యలహరి మొదటి 41 శ్లోకాలలో మహావిద్య మొత్తం ఉంచేశారు. అలా శ్రీ సూక్తంలో ఉన్న మహాశక్తివంతమైన విషయాలన్నింటినీ పట్టుకొచ్చి ఈ కనకధారా స్తోత్రంలో ఉంచారన్నమాట. ఈ కనకధారా స్తోత్రంలో మనం చెప్పుకున్న మొదటి శ్లోకానికి ఎలా అయితే అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఒక ఆడ తుమ్మెద పుష్పముపై వాలినప్పుడు ఆ పుష్పము ఎలా పులకిస్తుందో అలా అమ్మవారి యొక్క ఓరచూపు సోకగానే శ్రీ మహావిష్ణువు ఒళ్ళు పులకించింది. అలా ఆ ఓరచూపు వల్ల ఎలా అయితే మహావిష్ణువు యొక్క శరీరం పులకించిందో అలా అష్టసిద్ధులు కలిగిన అని, అంటే విభూతి రపాంగలి, విభూతి అంటే అష్టసిద్ధులు, సిద్ధులని విభూతి అని అంటారు. అలా అష్టసిద్ధులు కలిగిన ఆ మహాలక్ష్మి అమ్మవారి ఓరచూపు నాయందు పడుగాక మాంగళ్యదాస్తు, మాంగళ్యము అంటే శుభకరమైన అస్తు, మమ మంగళ దేవతాయా శుభకరాన్నైన శుభఫలాన్ని నాకు అమ్మవారు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ రెండో శ్లోకంలో ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. అమ్మవారు సాగరంలోంచే పుట్టింది కదా, అందుకని సాగర సంభవాయ అని అంటూ ఒక పెద్ద కమలము మీద తుమ్మెద వాలడానికి ప్రయత్నిస్తూ ఆ కమలము అటు ఇటు కదులుతూ ఉంటుంది, తుమ్మెద కూడా ఆగి ఆగి పరిభ్రమిస్తూ ఉంటుంది దానిపైన. అలా అమ్మవారి యొక్క ఓరచూపు వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేమ ఆగి ఆగి చిరునవ్వు, ఆయన ముఖంలో చిరునవ్వు ఆగి ఆగి వస్తూ ఉందిట. అలాంటి ఓరచూపుని ఏ మహాలక్ష్మీదేవి మాలాదృశోరు మధుకరీవ మహోత్పలేయ సా మే శ్రియం సా, అటువంటి ఓరచూపుతో శ్రియం సిరి సంపదలను నాకు ప్రసాదించుగాక, అనుగ్రహించుగాక అని అంటారు. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందకంద మణిమేష మనంగతంత్రం ఆకేకరస్థితకరీ నికపక్ష్మనేత్రం. ఇక్కడ ఇంకొక స్థానాంతరంలో ఆకే కనస్థిర కనీనిక పద్మనేత్రం అని కూడా అంటారు. భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయా. భుజంగము అంటే వాసుకి పాము మీద పడుకుని ఉన్న మహావిష్ణువు గురించి చెప్తూ